నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో ప్రసిద్ధగాంచిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీలలిత సోమేశ్వరాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఇక్కడి సప్తనది సంగమం కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్నారు భక్తులు. లలిత సోమేశ్వరుడికి భక్తులు అభిషేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉసిరి చెట్టు దగ్గర కార్తీక దీపాలు వెలిగించి ప్రదర్శనలు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పౌర్ణమి సందర్భంగా కృష్ణానది స్నానం చేయడం అనేది మనసుకు చాలా ఉత్సాహంగా ఉంది. అందులో దీపాలు వదిలి సోమేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక్కడ సోమశిలలో ప్రకృతి అనేది చాలా బాగుంది. ఇంకా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నా. పౌర్ణమి సందర్భంగా సోమశిలలో నదిలో ముఖ్యంగా దీపాలు వదలడానికి వచ్చినప్పుడు తెల్లవారుజామునే దీపాలు వదిలిపెట్టి స్నానాలు చేసుకొని దీపాలు వదిలిపెట్టి స్వామివారిని దర్శించుకొని చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి సంవత్సరము దేవుని దర్శనం చేసుకొని వెళ్తుంటాము. చాలా దూర ప్రాంతాల నుండి చూడదగ్గ ప్రదేశం కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుందని, ప్రకృతి పరంగా టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పేసి చాలా మంది వస్తుంటారు. టూరిజం లాగా మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. శుక్రవారం వచ్చింది, చాలా మంచి పర్వదినం. ఈరోజు ఎన్ని రోజులకో కానీ ఈరోజు వచ్చింది. అసలు ఈరోజు వచ్చి మేము గంగమ్మ నదిలో స్నానం చేసి, కృష్ణానదిలో స్నానం చేసి గంగమ్మ ఒడికి దీపంని సమర్పించినాము. అసలు ఇక్కడికి వస్తే సోమశిల ఎంత అద్భుతంగా ఉందో చాలా మాటల్లో వివరించారు.